వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్ 2026 సంబంధించి మనం ఇప్పటికే అనేక ప్రాక్టీస్ బిట్లు చేయడం జరిగింది. ఈరోజు అంటే 6థ్ జనవరి రోజు జరిగినటువంటి సోషల్ స్టడీస్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింట్లో వచ్చినటువంటి క్వశ్చన్లను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. సాయంత్రమే దీనికి సంబంధించినటువంటి వీడియో చేద్దాం అనుకున్నాం కానీ ఎలాగో రేపు ఎగ్జామ్ లేదు. దీంతో పాటు కొంచెం మిత్రులందరి దగ్గర నుంచి ఎక్కువ క్వశ్చన్లు మనకు గనక వాళ్ళు చెబితే మనం ఇక్కడ ఎక్కువ క్వశ్చన్లు కవర్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆగడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా మనం ప్రాక్టీస్ చేసినట్టు బిట్లే వచ్చినటువంటిది. దీనికి సంబంధించి కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి సోషల్ కొంచెం టఫ్గా అడగడం జరిగింది అని అనుకుంటారు. కానీ ఓవరాల్గా పేపర్ తీసుకుంటే అంటే అన్ని సబ్జెక్టులు కనుక తీసుకుంటే సోషల్ టఫ్గా అడిగినప్పటికి కూడా ఓవరాల్గా తీసుకుంటే మన ఛానల్లో పెట్టిన పోల్ ప్రకారం ఇది మోడరేట్ అంటే యావరేజ్గానే ఉంది పేపర్లు అంటారు. పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా. సో తప్పకుండా మీరు కూడా మన ఛానల్ను సందర్శించి ఒకసారి ఓటు వేసి మరి పేపర్లు ఎలా ఉన్నాయనేది నిర్ధారించుకోవచ్చు. సో ఇప్పుడు సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి బిట్లు మరి ఎలా ఉన్నాయి, వాటి స్టాండర్డ్ ఎట్లున్నది అనేది ఇక్కడ చూద్దాం. దీనిలో కొన్ని ఇంటర్మీడియట్ స్థాయి లెవెల్లో కూడా అడగడం జరిగింది అని చెప్తారు మిత్రులందరూ. సో క్వశ్చన్ సోషల్ స్టడీస్కి సంబంధించింది చూసుకుంటే ఇక్కడ ప్రస్తుత భారత న్యాయశాఖ మంత్రి ఎవరు అని అడగడం జరిగింది. సమాధానం శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా టచ్ చేయడం జరిగింది. రోడ్డు భద్రతా వారోత్సవాలు ఏ నెలలో జరుపుకుంటారు? ఇది మనం ప్రాక్టీస్ చేసిన బిట్ల నుంచి వచ్చింది. సో ఇది జనవరిలో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా మరియు రష్యా దేశాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరాయి? అమెరికా మరియు రష్యా దేశాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఎప్పుడు చేరారని అడగడం జరిగింది. మామూలుగా ఏదో ఒకటి డైరెక్ట్గా అడుగుతాడు, కానీ ఇక్కడ తీసుకుంటే కొంచెం ఇయర్ బేస్ చేసుకొని డీప్గా వెళ్ళి అడగడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్ లెవెల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు కనుక చూసుకుంటే కొంచెం ఈజీగానే ఉండొచ్చు. సో ఇక్కడ రష్యా జూన్ 1941, అమెరికా మరియు డిసెంబర్ 1941లో రెండో ప్రపంచ యుద్ధంలో జాయిన్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించినటువంటిది ఒక క్వశ్చన్ రావడం జరిగింది. దీనిలో మరి క్విట్ ఇండియా ఉద్యమం ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటుంది ఇక్కడ. సో క్రిప్స్ మిషన్ వైఫల్యం చెందడం అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత రాజస్థాన్ ప్రాంతం వాతావరణం ఎలా ఉంటుంది అంటుంది ఇక్కడ. రాజస్థాన్ ప్రాంతం వాతావరణం ఎలా ఉంటుందని అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆప్షన్లలో యారిడ్ అండ్ సెమీ యారిడ్ అంటే శుష్క మరియు అర్ధ శుష్క లాంటి వాతావరణం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకో క్వశ్చన్, వెడలిపో తెల్లదొర అనే పాట ఏ సినిమాలోనిది అన్నది. ఇది వెడలిపో తెల్లదొర అనేటువంటి పాట ఏ సినిమాలోనిది? మరి మన దేశం సినిమాలోనిది. ఆ తర్వాత క్వశ్చన్ చూస్తే దంతి దుర్గుడు నిర్వహించిన క్రతువు పేరు ఏమిటి అంటుంది ఇక్కడ. ఇది కొంచెం డీప్గా అడగడం జరిగింది. డైరెక్ట్గా దంతి దుర్గుడు ఎవరు లేకపోతే ఎట్లా అని అడగకుండా ఆయన నిర్వహించిన క్రతువు పేరు అడగడం జరిగింది. సో హిరణ్య గర్భ అనేటువంటి క్రతువును దంతి దుర్గుడు నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామ్లో వాడు టు వాడు అని కాకపోయినా కూడా ఆల్మోస్ట్ అవే క్వశ్చన్లు వచ్చినాయి. సో క్వశ్చన్ కొన్నిసార్లు వీలైతే ఆప్షన్లు ఇచ్చినాం, గుర్తున్న మిత్రులు చెప్తే, లేకపోతే క్వశ్చన్ మాత్రం ఇవ్వడం మాత్రం జరిగింది. నెక్స్ట్, నిజాం కాలంలో ఉన్నటువంటి పెద్ద భవనాలను ఏమని పిలిచేవారు అంటుంది ఇక్కడ. నిజాం కాలంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలను ఏమని పిలిచేవాళ్ళు? గడీలు. ఇది కాస్త ఈజీగానే ఉన్నది. తర్వాత ఎస్కిమోలను మొదట చూసింది ఎవరు అని అన్నాడు. ఇక్కడ మరి మొదట చూసింది అన్నడా మరి వేరే రకంగా అడిగింది అనేది కొంచెం డౌట్ ఉంది. మరి వేరు వేరు రకాలుగా చెప్పడం జరిగింది. వైకింగ్లకు ఎస్కిమోలకు సంబంధించి అడగడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం 7 వలయాల కోటలతో ఉందని పేర్కొన్న యాత్రికుడు ఎవరు? విజయనగర సామ్రాజ్యం 7 వలయాల కోటలతో ఉందని పేర్కొన్న యాత్రికుడు. ఇక్కడ అబ్దుల్ రజాక్ అంటుండే, ఇది 7th క్లాస్ బిట్ అని చెప్తారు. సో అబ్దుల్ రజాకు ఇలా పేర్కొనడం జరిగింది విజయనగర సామ్రాజ్యానికి. భారత నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? సముద్రగుప్తుని మరి ఇండియన్ నెపోలియన్ అని పిలవడం జరిగింది. ఇది డైరెక్ట్గానే వచ్చినట్టుంది. 1935 భారత ప్రభుత్వ చట్టం అమల్లో ఉన్నప్పుడు వైస్రాయ్ ఎవరు? 1935 లోపల భారత ప్రభుత్వ చట్టం 1935లో తీసుకురాబడింది. అప్పుడు వైస్రాయ్ ఎవరు? సో లార్డ్ విల్లింగ్టన్.
నెక్స్ట్ రాష్ట్రపతి అభిశంసన తీర్మానానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మరి ఇది కొంచెం డెప్త్‌గా అడగడం జరిగింది. డైరెక్ట్‌గా అని కాకుండా మరి క్వశ్చను రాష్ట్రపతి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి అన్నాడు. మరి సభ్యుల మద్దతు కావాలి అన్నాడు, ఆమోదించడానికి ఎంతమంది అనేది కొంచెం డౌట్‌గుంది. సో, ఇది మరి ప్రవేశపెట్టడానికి అనుకుంటేనేమో 1/4 వంతు సభ్యులు అవసరం. ఆమోదించడానికి 2/3 వంతు సభ్యులు అవసరం అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 దేన్ని తెలుపుతుంది? ఆర్టికల్ పైన కూడా అడగడం జరిగింది. సో, ఇది బిరుదుల రద్దుకు సంబంధించి ఉంది. సో, ఆర్టికల్‌లు మరి చూసుకుంటే ఇది స్కూల్ లెవెల్‌లోనే డైరెక్ట్ బిట్‌గానే రావడం జరిగింది. భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు అంటారు. సో, ఇక్కడ మరి కొంతమంది మిత్రులు మొదటి విద్యాశాఖ మంత్రి అని అడిగిండు అని అంటారు. కొందరేమో మొదటి న్యాయశాఖ మంత్రి అడిగారు. మరి 2 వచ్చినాయా లేదా అనేది మన తర్వాత తెలుస్తది. సో, ఇక్కడ మొదటి న్యాయశాఖ మంత్రికి సంబంధించి తీసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవుతాడు. తర్వాత జీఎస్టీ పరిధిలోకి రాని వస్తువులు ఏవి? జీఎస్టీ పరిధిలోకి రాని వస్తువులు ఏవి అన్నాడు. ఇక్కడ ఆన్సర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్‌లో పెట్రోల్ మరియు డీజిల్ అవుతుంది. ఇంకా ఇంతకుముందు అడిగినటువంటి క్వెషన్‌ను ఈ రకంగా అడిగిందని చెప్తారు. ఇంకో ఉపాధ్యాయ మిత్రుడు పంపించడం జరిగింది. హిరణ్యగర్భ అనే సంస్కారాన్ని నిర్వహించిన రాజు ఎవరు అన్నారు ఇక్కడ. అంటే మరి దంతిదుర్గుడు ఏది నిర్వహించడని కాకుండా ఇట్లా అడగడం జరిగింది. దంతిదుర్గుడు రాష్ట్రకూట రాజు అయినటువంటి దంతిదుర్గుడు హిరణ్యగర్భ అనే సంస్కారాన్ని నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే భారత రాజ్యాంగ పరిషత్తుకు చట్టపరమైన సలహాదారు ఎవరు? భారత రాజ్యాంగ పరిషత్తుకు చట్టపరమైనటువంటి సలహాదారు ఎవరు? అంటే రాజ్యాంగ పరిషత్ సలహాదారుని అడిగిండు బిఎన్ రావు ఇక్కడ. సో, చాలా వరకు కొన్ని బిట్లు 6 నుంచి 10th వరకు ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని ఇంకొంచెం డెప్త్‌గా అడగడం జరిగింది. ఒక 5, 6 క్వెషన్‌లు ఇంటర్మీడియేట్ స్థాయిలో అడగడం జరిగింది అని చెప్తారు ఇక్కడ. సో, బిఎన్ రావు అవుతది. ఇంకో క్వెషన్ కూడా ఇంకొంతమంది మిత్రులు చెప్పిన ప్రకారం నెహ్రూ గారి లక్ష్యాల తీర్మానం గురించి కూడా ఒక క్వెషన్ వచ్చిందని చెప్తున్నారు. బ్రహ్మ సమాజం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? బ్రహ్మ సమాజం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఇది ఇచ్చినటువంటి ఆప్షన్‌లో ఏకేశ్వరోపాసన, సామాజిక దురాచారాల నిర్మూలన అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బ్రహ్మ సమాజం గురించి. డైనమైట్ ఆవిష్కరణ వల్ల ఏ రంగం ప్రధానంగా అభివృద్ధి చెందింది? డైనమైట్ ఆవిష్కరించడంతోటి మరి ఏ రంగం అభివృద్ధి చెందింది అంటుండు. మైనింగ్ లేదా గనుల తవ్వకం అనేది ఆన్సర్ అవుతుంది ఇచ్చిన దానిలో. నెక్స్ట్ సరిహద్దు గాంధీ అని ఎవరినంటారు? సరిహద్దు గాంధీ అని ఎవరినంటారు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. మరి మొదటి విద్యాశాఖ మంత్రిని అడిగినరా లేకపోతే సెషన్లు వేరు అడిగిండా అనేది చూద్దాం. ఇవి మరి సోషల్ స్టడీస్‌కి సంబంధించి మన మిత్రులు గుర్తున్నంత వరకు వీటిని పంపించడం జరిగింది. చాలా వరకు ఎక్కువ బిట్లే మొన్నటితో పోలిస్తే ఎక్కువ బిట్లే రావడం జరిగింది. సో, సోషల్ స్టడీస్‌కి సంబంధించి మాత్రం పేపరు టఫ్‌గా ఉంది అని అంటుర్రు. బహుశా నేను లాంగ్వేజ్ మిత్రులు ఎవరైతున్నారో వాళ్ళు ఆ అభిప్రాయంతోటి ఉండొచ్చు. కానీ ఓవరాల్‌గా మన పోల్ చూసినట్లయితే మన ఛానెల్‌లో పెట్టినటువంటి పోల్ చూసినట్లయితే మోడరేట్ మధ్య రకంగా ఉంది. యావరేజ్‌గానే ఉంది పేపర్ అంటుర్రు. అంటే ఓవరాల్ పేపర్. కానీ సోషల్ స్టడీస్ కంటెంట్‌కి సంబంధించి మాత్రం టఫ్‌గా ఉంది అనడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే మామూలుగా డైరెక్ట్‌గా సింపుల్ బిట్లని కాకుండా కొంచెం టఫ్‌గా ఉన్నటువంటి క్వెషన్‌లు అడిగినట్లు తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ సైకాలజీకి సంబంధించింది చూద్దాం ఇప్పుడు. సైకాలజీకి సంబంధించి విద్యా హక్కు చట్టం గురించి అడిగారు. అది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో, దాదాపు మనం మొన్నట సైన్స్, మ్యాథ్స్‌కి సంబంధించినప్పటి నుండి కూడా చూస్తున్నాం. ఆర్‌టీఈ మరియు దీంతో పాటు ఎన్‌సీఎఫ్, ఆర్‌టీఈ, ఎన్‌సీఎఫ్ మరియు సీసీఈ వీటి మీద రెగ్యులర్‌గా ప్రశ్నలు రావడం జరుగుతుంది. దీంతో పాటు ఆర్‌పీడబ్ల్యూడీ యాక్ట్ మీద కూడా జరుగుతుంది. సో, వీటన్నిటి మీద మనం స్పెషల్‌గా వీడియోలు చేయడం జరిగింది. వాటిని ఒకసారి చూడండి. ఇంకా రాయబోయేటువంటి పేపర్ 1 మిత్రులు. సో, నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2010 నుంచి రావడం జరిగింది. ఇంకొక రకంగా ఇంకో మిత్రుడు పంపించడం జరిగింది ఒక క్వెషను.
తిరోగమన అవరోధం రిట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ గురించి పైన క్వశ్చన్ వచ్చింది. ఇది ఒక విద్యార్థి మొదట నేర్చుకున్న గొలుసు కుట్టు కొత్తగా నేర్చుకున్న కాడ కుట్టు వల్ల గందరగోళానికి గురైతే అది ఏ రకమైన అవరోధం అంటుంది ఇక్కడ. సరే, కాడ కుట్టు, గొలుసు కుట్టులో రకాలు అనుకుంటా. ఇది కొత్తగా మొదట నేర్చుకున్నటువంటి గొలుసు కుట్టు అంటుండు. కొత్తగా నేర్చుకున్నది కుట్టు వల్ల అంటే కొత్తగా నేర్చుకున్నది పాతదానికి మరి అవరోధం కలిగిస్తుంది కనుక ఇది వెనుకకు వెళ్ళడానికి ఉంటుంది, తిరోగమన అవరోధం అవుతుంది. ఆ తర్వాత పియాజే సిద్ధాంతం ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది అంటుండు. ఇది మరి ఏ రకంగా అడిగిండు అని కొందరు అంటారు. సో ఈ మొత్తం మీద అయితే వస్తు స్థిరత్వ భావన గురించి, ఇంద్రియ చాలక దశ గురించి మాత్రం ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో మనకు సిద్ధాంతాలు వైగాట్స్కి, ఎరిక్సన్, పియాజే వీళ్ళ గురించి సిద్ధాంతాలపైన ఎప్పట్లాగే క్వశ్చన్లు అడుగుతుండు. కానీ సైకాలజీకి సంబంధించి అందరు చెప్తున్నటువంటిది ప్లస్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటిది ఏంటంటే కాన్సెప్ట్ బాగా నేర్చుకొని ఉంటే నెక్స్ట్ రాయబోయేటువంటి పేపర్ 1 మిత్రులందరూ కూడా ఆలోచించాలి. అంటే కాన్సెప్ట్ బాగా మొదటి నుంచి నేను అది చెప్తున్నా, కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. అప్లికేషన్ మెథడ్లో తప్పకుండా సైకాలజీ బిట్లు ఎప్పుడు అట్లే ఉంటుంది. సో కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల ఇవి ఈజీగా చేయగలుగుతారు అనుకున్నాం. ఇప్పుడు కూడా అప్లికేషన్ మెథడ్లోనే ఎక్కువ క్వశ్చన్లు వచ్చినవి. తర్వాత అభ్యసన ప్రేరణలో రెండవ దశ ఏది అని అడగడం జరిగింది. అభ్యసన ప్రేరణలో రెండవ దశ ఇది చోదకం లేదా ఉత్సుకత, డ్రైవ్ అంటారు ఇది. సో ఇక ఒక పాత పేరుకు బదులు కొత్త పేరును గుర్తుంచుకోవడంలో వచ్చే ఇబ్బంది. ఉదాహరణ రోషినిగా పిలవడం ఏ రకమైన అవరోధం అంటుండు. మరి ఇంతకుముందు తిరోగమన అవరోధం వచ్చింది, ఇక్కడ కూడా మరొక తిరోగమన అవరోధం, అభ్యసన బదలాయింపులు వీటన్నిటి గురించి రెగ్యులర్గా వస్తున్నాయి అట్లే. సో ఇది జవాబు తిరోగమన అవరోధం అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, బిస్కెట్ను ముక్కలు చేస్తే అది ఎక్కువ అని పిల్లవాడు భావించడం పియాజే ఏ దశకు చెందుతుంది? బిస్కెట్ను ముక్కలు చేస్తే మరి ముక్కలు చూసేసరికి అది ఎక్కువ అని పిల్లవాడు భావిస్తుండు. మరి ఇది ఏ దశకు చెందింది? పూర్వ ప్రచాల దశకు రిలేట్ అవుతుంది ఇది. ఇది కూడా అప్లికేషన్ మెథడే. పాత పేరు, కొత్త పేరు, రోషిని, ఇది కూడా ఇవన్నీ కూడా అప్లికేషన్ మెథడ్లో అడిగిండు. గొలుసు కట్టు కూడా. సో సైకాలజీ తప్పకుండా మనం ఎట్లాగూ కాన్సెప్ట్ నేర్చుకొని దానికి సిద్ధంగా ఉండాలి నెక్స్ట్ రాయబోయే వాళ్ళు ఎవరైనా కూడా. జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం జువైనల్ అంటే ఎన్నేళ్ల లోపువారు అంటుండే ఇక్కడ. జువైనల్ అంటే ఇక్కడ 18 ఏళ్ల లోపువారు. ఇది బాలల హక్కులకు సంబంధించి కూడా మనకు సైకాలజీలో భాగంగా వస్తాయి అనుకున్నాం. చైల్డ్ డెవలప్మెంట్ దానిలో వస్తాయి. సో ఇది జువైనల్ యాక్ట్కి సంబంధించినటువంటిది. ఇక వికాస దశల నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వికాసం ఏ రీతిగా సాగుతుంది అనే అంశం ఏ వికాస సూత్రానికి సంబంధించింది అంటుంది ఇక్కడ. సో ఇక్కడ మరి వికాస సూత్రాలు సంబంధించింది తీసుకుంటే వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది అని అంటుండేది దీనికి. ఇక ఇవే కాకుండా ఇంకా కొన్ని పూర్తిగా మరి 100% క్వశ్చన్ ఇలాగే అడిగిండని గుర్తు లేకపోయినప్పుడు కూడా ఇంకా కొన్ని క్వశ్చన్లు ఎరిక్సన్ సిద్ధాంతం పైన, ఇప్పుడు పియాజే పైన కొన్ని వచ్చినాయి, ఆర్టీఈ పైన, ఎన్సిఎఫ్ 2000 గురించి, మరి వైగాట్స్కి స్కాఫోల్డింగ్ గురించి అడిగించారు. వైగాట్స్కి స్కాఫోల్డింగ్ మొన్న సైన్స్ అప్పుడు కూడా రావడం జరిగింది. తర్వాత వికాస దశలు, ప్రతికూల బదలాయింపు, అనుకూల బదలాయింపులు, ప్రేరణ దశలు ఇంతకుముందు చెప్పినట్టు. ఇంకొకటి పీరియడ్ ప్రణాళిక గురించి కూడా అడిగిండు. ఇక్కడ పీరియడ్ ప్రణాళిక గురించి అడిగిన దాని ప్రకారం చూసుకుంటే సో ఇక్కడ మరి పీరియడ్ ప్రణాళిక గురించి ఎట్లా అడిగిండని చెప్పారంటే మన వాళ్ళు ఇక్కడ ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలు ఎక్కువ దేంట్లో ప్రతిబింబిస్తాయి అన్నాడు ఇక్కడ. దేంట్లో అంటే పీరియడ్ ప్రణాళికలో ప్రతిబింబించడం జరుగుతుంది అంటుండే. జనరల్గా పీరియడ్ ప్లాన్ ఇక్కడ ఒక పర్టికులర్ పీరియడ్లో మరి టీచర్ ఏం చేస్తాడు, మరి స్టూడెంట్స్ ఏం చేస్తారు అనేది మనది పీరియడ్ ప్లాన్లోనే మనం రాసుకుంటాం. సో అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఉపాధ్యాయ మరి విద్యార్థి కృత్యాలు ఎక్కువ దేంట్లో ప్రతిబింబిస్తాయి అని అడగడం జరిగింది. ఇకపోతే వికాసానికి సంబంధించి క్వశ్చను ఇంకో మిత్రుడు పంపించిండు. దాని ప్రకారం చూసుకుంటే ప్రతి బిడ్డ భిన్నంగా పెరిగినప్పటికీ వికాసంలో దశలవారీ మైలురాళ్ళు ఉంటాయి అన్నాడు. సో ఇంతకుముందు మనం అనుకున్నటువంటి వికాసం ఏ రీతిగా ఏకరీతిగా సాగుతుంది అన్నాం కదా, దాన్ని వాళ్ళు అడిగినటువంటి అప్లైడ్ మెథడ్ ఏంటి, ప్రతి బిడ్డ భిన్నంగా పెరిగినప్పటికీ వికాసంలో దశలవారీ మైలురాళ్ళు ఉంటాయని అడగడం జరిగింది. అంటే ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ ఇక్కడ. ఇకపోతే
ఇదే సైకాలజీకి సంబంధించినవి తీసుకుంటే మరి ఓవరాల్‌గా మనం సిద్ధాంతాలలో తీసుకుంటే ఎరిక్సన్, పియాజే అడిగిండు, వైగాట్స్‌కి అడిగిండు. మరి ఇంతకుముందు నిన్న చూసినట్లయితే కోహ్లర్, తర్వాత థారండైక్ గురించి కూడా అడగడం జరిగింది. అంటే దాదాపు సైకాలజీ అనంగానే ఫస్ట్ మనం మొట్టమొదటగా మనం చూసుకోవాల్సింది సిద్ధాంతాలు. సో, నెక్స్ట్ పేపర్ 1 రాయబోయే మిత్రులందరూ కూడా మరి మన ఛానల్‌లో సిద్ధాంతాలపైన సెపరేట్‌గా మొదటగా వీడియోలు ప్రాక్టీస్ బిట్లు ఇయ్యడం జరిగింది. అవన్నీ ఒక చోట ప్లే స్టోర్‌లో ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకోగలరు. ఇక ముందుగా అనుకున్నట్టుగానే ఈ బిస్కెటు ముక్కలు చేస్తే అనేది ఒకటి, పియాజేది పాత పేరు, ఇకపోతే ఈ గొలుసు కట్టు ఇవన్నీ కూడా దాదాపు ఎక్కువ వరకు కూడా సైకాలజీకి సంబంధించినటువంటివి అప్లికేషన్ మెథడ్‌లోనే ఉన్నవి. సో, ముందుగా కాన్సెప్ట్ పైన మరి ఫుల్ గ్రిప్ తెచ్చుకోండి. ఆ తర్వాత తీసుకుంటే నెక్స్ట్ మనం తెలుగుకు సంబంధించి చూద్దాం. తెలుగుకు సంబంధించి చూస్తే మరి తెలుగు పేపరు ఇప్పుడు సైకాలజీ అప్లికేషన్ మెథడ్‌లో వచ్చిందన్నారు. సోషలు కొంతవరకు టఫ్ ఉందని చెప్తుర్రు. మరి తెలుగు మాత్రం అందరూ ఓవరాల్‌గా చెప్తున్నదేందంటే తెలుగు, ఇంగ్లీషు బానే వచ్చిందంటుర్రు. తెలుగు ఈజీగా వచ్చిందంటుర్రు. ఇంతకుముందులాగా ఆ పద్యం గూడా ఈజీగానే వచ్చింది. ఎస్పెషల్లీ గద్య భాగం ఇంతకుముందు లెంతీగా ఉంటుండే గానీ, ఇప్పుడు అంత లెంతీగా లేదు. తక్కువ లెంతీగానే ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. సో, ఇక్కడ మరి ఒక సమాసం అడిగిండు. రాత్రింబవళ్ళు అనేది ఏ సమాసం అంటుండు? రాత్రి, పగలు ఇది ద్వంద్వ సమాసం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ షోయబుల్లా ఖాన్ నడిపినటువంటి పత్రిక ఏమిటి అంటుండు? ఇమోజ్ పత్రిక ఇక్కడ. షోయబుల్లా ఖాన్ నడిపినటువంటి పత్రిక ఇమోజ్ పత్రిక. తర్వాత ఈచ్ వన్ టీచ్ వన్ అనేటువంటిది మరి ఎవరు దీన్ని దీనికి సంబంధించిన వారు అని అడిగిండు. మరి ముద్దు రామకృష్ణ ఇది. ఆ తర్వాత ఒక సంధి గురించి ఇంతకుముందు ఒక సమాసం అయిపోయింది. ఒక పత్రిక గురించి. ఆ తర్వాత అభ్యాగతులు అనేది ఏ సంధి అనడం జరిగింది. అభ్యాగతులు. ఇక్కడ దీన్ని యానాదేశ సంధి అంటారు. అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు యనాదేశ సంధి అవుతుంది. ఇక కొన్ని ప్రసిద్ధ రచనల గురించి కూడా క్వెషన్‌లు వచ్చినవి. డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి ప్రసిద్ధ రచన ఏది అని కింద వేరు వేరు ఆప్షన్‌లు ఇచ్చిండ్రు. సో, దానిలో నుంచి ఏది అని అడగడం జరిగింది. సో, పాకుడు రాళ్ళు అనేటువంటిది ఈ నారాయణ రెడ్డి గారి రచన అవుతుంది. ఆ తర్వాత నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు అనేది ఎవరి రచన అని అడగడం జరిగింది. ఇది సంగం లక్ష్మీబాయి యొక్క రచన అవుతుంది. ఇక కొన్ని నానార్థాలు అడగడం జరిగింది. నానార్థాల్లో అడిగినటువంటి బిట్టు ఏంటంటే ఇక్కడ హంస అనేటి పదానికి నానార్థాలు అడిగారు. హంస అనే పదానికి మరి పరమాత్మ, అంచ, తెల్ల గుర్రము, మాత్సర్యము ఇలాంటివి ఇవ్వడం జరిగింది. ఇక వ్యుత్పత్తర్థాలు మనం ముందుగానే అనుకున్నట్టు అర్థాలు, నానార్థాలు, వ్యుత్పత్తర్థాలు, జాతీయాలు, సందులు, సమాసాలు ఇవి ఎలాగూ ఉంటాయి గనక మరి టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి తప్పకుండా వాటిని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పేపర్ 1 రాసేవాళ్ళు. 9థ్-10థ్‌కు సంబంధించి ఎక్కువగా క్వెషన్‌లు వచ్చినాయని మన వాళ్ళు చెప్తుర్రు. సో, మరి ఇప్పుడు పేపర్ 1 9థ్-10థ్ కాకపోయినా అప్ టు 8థ్ వరకైతే బాగా చూసుకొని అట్లని చెప్పి 9థ్-10థ్‌ను వాటిలో కూడా కంటిన్యూషన్‌లో చూసుకోండి. కానీ ఫస్ట్ ఫోకసు 8థ్ వరకు తప్పకుండా చేసుకొని 9థ్-10థ్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ కామరి పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమిటి అన్నాడిక్కడ. కామరి అంటే మన్మధుడి యొక్క శత్రువు శివుడు అవుతుంది కామరి పదానికి. ఆ తర్వాత ఒక ద్విగు సమాసం గురించి కూడా ఒక క్వెషన్ రావడం జరిగింది. 2 రాష్ట్రాలు అనేది సంఖ్యను తెలియజేస్తుంది కనుక ఇది ద్విగు సమాసం అవుతుంది. 2 అయినటువంటి రాష్ట్రాలు. ఇక మిసిమి అనే పదానికి పర్యాయ పదాలు అడిగిండు ఇక. మిసిమి కాంతి, తేజస్సు, మెరుపు, ద్యుతి. ఇది మిసిమి పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ క్వెషన్ చూసినట్లయితే హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీత రీతుల్లోపట రచనలు చేసిన వారు ఎవరు అన్నారిక్కడ. హిందుస్థానీ, కర్ణాటక సంగీత రీతులు. దీనికి ఆన్సర్ తాళ్ళపాక అన్నమాచార్యులు. తాళ్ళపాక అన్నమాచార్యులు హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీత రీతుల్లో రచనలు చేయడం జరిగింది. ఇంకొకటి అర్థాల విషయం లోపల మార్తుడు అని అడగడం జరిగింది. మార్తుడు. మార్తుడు అంటే ఇక్కడ శత్రువు. మార్తుడు. నెక్స్ట్ ప్రకృతి వికృతులలో వచ్చినటువంటి క్వెషన్ చూసుకుంటే నిచ్చెలు అనే పదానికి మరి ప్రకృతిని అడగడం జరిగింది. ప్రకృతి పదం రాయమన్నాడు. నిచ్చెలు వికృతికి ప్రకృతి రాయాలి. సో, ఈడ నిత్యము అవుతుంది. ఆ తర్వాత నానార్థాల్లో తీసుకుంటే కులం అనే పదానికి నానార్థాలు
ఏమిటి అన్నాడు. ఇక్కడ కింద ఆప్షన్లు ఇచ్చిన ప్రకారం వంశం, జాతి, ఇల్లు, శరీరం. ఇది కులం అనేటువంటి పదానికి నానార్థాల కింద తీసుకోవచ్చు. కేసరి అనే పదానికి నానార్థాలు కూడా అడగడం జరిగింది. కేసరి సింహం, గుర్రం, శ్రేష్ఠుడు. ఇది కేసరి. తర్వాత జయంతి ప్లస్ ఉత్సవం ఏ సంధి అవుతుంది అని అడగడం జరిగింది. జయంతుత్సవం ఇది యానాదేశ సంధి అవుతుంది. జయంతి ప్లస్ ఉత్సవం. ఇక నెక్స్ట్ రచనల గురించి ఇంతకుముందు అడిగినట్టు చూసుకుంటే ఇక్కడ ఒకటి మళ్ళీ అడగడం జరిగింది రచనల గురించి. అది అంజద్ రూబాయిలు అనేది ఎవరి రచన? అంజద్ రూబాయిలు మరి ఎవరి రచన? సామల సదాశివ గారి రచన అంజద్ రూబాయిలు. ఇంకో సమాసం ఇక్కడ అడగడం జరిగింది. ఇది ఏ సమాసం అంటుండు? కార్మిక వృద్ధులు అంటుండు ఇక్కడ. కార్మిక వృద్ధులు, వృద్ధులైనటువంటి కార్మికులు. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. కార్మిక వృద్ధులు. ఆ తర్వాత రాక్షస జాతర అనేది ఏ ప్రక్రియకు చెందుతుంది అంటుండే ఇక్కడ. మరి ప్రక్రియను కూడా అడగడం జరిగింది. రాక్షస జాతర అనేది ఏ ప్రక్రియకు చెందుతుంది? మరి ఎవరు రాసినారు? ఇది ముకురాల రామరెడ్డి రాయడం జరిగింది. ఇది ఏ ప్రక్రియ? మరి దీర్ఘ కవితకు సంబంధించినటువంటిది రాక్షస జాతర. ఇక పద్యం ఆధారిత ఒక ఈజీగా ఉన్నటువంటి పద్యం ఇచ్చారంటుండే. ఈజీ అని వేయగలిగినాం అని చెప్తారు. పద్యము గద్యము రెండు కూడా ఈసారి ఈజీగానే ఉన్నాయి అనుకుంటే. ఇంతకుముందు చాలా లెంతీగా కొంచెం టఫ్గా ఇవ్వడం జరిగింది. మొన్న చూసినట్లయితే నిన్నటి దాంట్లో అంతకుముందు నిన్నటి దాంట్లో కూడా గతంలో ఇచ్చినటువంటి పద్య భాగం కానీ గద్య భాగం కానీ టఫ్గానే ఉంటుండే. కానీ ఈ రోజు వరకు తీసుకుంటే మాత్రం ఈజీగానే ఉందంటారు. ఇక్కడ పద్యం తీసుకుంటే పద్యం ఆధారిత ప్రశ్నలు ఇక్కడ అడిగిండు. సో ఇక్కడ ఏం పద్యం ఇచ్చిండు అనుకుంటే, వీరు నమ్మదగదురు నాకు నా వలవదు తవ్వ బుద్ధి అనేటువంటి ఒక పద్యాన్ని తీసుకున్నాడు. తీసుకుని ఈ పద్యంలో కూడా విభుడు అంటే ఎవరు అన్నాడు. ఇక్కడ విభువు అంటే విభుడు రాజు లేదా ప్రభువు అంటాడు. ఈ పద్యం ఏ అంశం గురించి నొక్కి చెబుతోంది అని అడిగిండు. సో ఆత్మరక్షణ లేదా నమ్మకం. ఆ తర్వాత ప్రభువు ఏ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అంటుండే ఇక్కడ. సో తనను తాను కాపాడుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మొత్తం పద్యం ఇవ్వడం లేదు. సో మనకున్న సమాచారం వరకు. తర్వాత మావిడాకులు అనే పదం ఇచ్చి మరి అది ఏ అలంకారం అన్నాడు ఇక్కడ. మావిడాకులు. సో మావిడాకులు అవుతుంది. సో ఇది శ్లేషాలంకారం అవుతుంది. మావిడాకులు. ఇక త్రికాలు అని ఏ అక్షరాలను అంటారు? త్రికాలు ఆ ఈ ఏ వీటిని త్రికాలు అనడం జరుగుతుంది. సో త్రికాల పైన కూడా క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ పత్రికలు, రచనలు వీటికి సంబంధించి ఇప్పటికే మనం ఒక 4-5 బిట్లు వేసినాం. అవి జాగ్రత్తగా ఒకసారి ఒక టేబుల్ వారీగా ఉన్నట్టయితే వాటిని తప్పకుండా వాటిని రీకాల్ చేసుకోండి. ఇది పత్రికలు, రచనలు. కందుకూరి వీరేశలింగం నడిపిన పత్రిక ఏది? ఇది వివేకవర్ధినిది. వివేకవర్ధినికి సంబంధించి మరి పత్రికను అడిగిండా లేకపోతే మరి ఆ పత్రిక దేనికి సంబంధించింది అని అడిగిండా అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఇది తర్వాత ఇంతకుముందు వచ్చింది ఇది రాక్షస జాతర దీర్ఘ కవితను రాసింది ఎవరు అని కొందరు అడుగుతారు. కొందరేమో మరి అది ఏ రకమైనటువంటిది ఏ ప్రక్రియకు చెందింది అని అడగడం జరుగుతుంది. సరే ఎట్లా అడిగినప్పుడు కూడా మొత్తం మీద రాక్షస జాతరకు సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఆ తర్వాత పఠనీయం శీర్షికతో ఏంటది? పఠనీయం అనేటువంటి శీర్షికతో 39 గ్రంథాలు రాసినటువంటి కవి ఎవరు అంటుండే ఇక్కడ. పఠనీయం శీర్షికతో 39 గ్రంథాలు రాసిన కవి. ఇది మరి ఇరివెంటి కృష్ణమూర్తి రాయడం జరిగింది. ఇక జ్ఞానపీఠ అవార్డు పొందిన సినారే రచన ఏది అన్నాడు. సినారే గురించి ఇంతకుముందు కూడా అక్కడ వచ్చింది కదా. ఇది విశ్వంభర అనేది జ్ఞానపీఠ అవార్డు పొందిన సినారే రచన. ఇక దీంతో పాటు ఒకటి ప్రాస నియమంలో లేనిది అన్నాడు ఇక్కడ. ప్రాస నియమంలో లేనిది ఏమడిగింది ఇక్కడ క్వశ్చను? ప్రాస నియమంలో లేనిది అని ఆప్షన్ ఏమి ఇచ్చిండంటే లేనిది అనే దానిలో ఇక్కడ కందం, సీసం, ద్విపద, ఆటవలేదని కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత క్వశ్చన్ తీసుకుంటే యక్షగానంకి మరో పేరు అన్నాడు ఇక్కడ.
యక్షగానానికి మరో పేరు ఏంటి? అది వీధి భాగవతము. వీధి భాగవతము. ఇక వీటితో పాటు ఒక ద్రవ్యం పైన మరి అర్థాలలో తీసుకుంటే ద్రవ్యం అంటే ఏంటి అని అడగడం జరిగింది. ధనం. ద్రవ్యం అంటే ఏమిటి అని కూడా అడగడం జరిగింది. ఇక పయోనిధి. ఆ తర్వాత ఏం చేశారు ఇక్కడ ఇంకొకటి పయోనిధి అన్నాడు. ఏంటి పయోనిధి? అంటే పయస్సుకు నిధిగా కలది పయోనిధి. పయస్సుకు నిధిగా కలదే పయోనిధి అంటుండే ఇక్కడ. ఇక పర్యాయ పదాలు తీసుకుంటే స్వర్ణంకు పర్యాయ పదాలు అడగడం జరిగింది. స్వర్ణానికి పర్యాయ పదం ఏంటి అని అడగడం జరిగింది. వాటి పర్యాయ పదాలు. ఇక ఒకటి మరి ఇక్కడ ఛందస్సు గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. తెలంగాణమున గడ్డిపోచ అనే దాని గురించి కూడా అడిగారు. మరి ఇది చెంపకమాల అవుతుంది అని మన వాళ్ళు చెప్తారు. సో చెంపకమాల తెలంగాణమున గడ్డిపోచ అది దేని ఛందస్సు సంబంధించి ఏమవుతుంది? చెంపకమాల. ఇక లాస్ట్‌లో తీసుకుంటే మరి తెలుగు ఓవరాల్‌గా తెలుగు ఈజీగానే వచ్చిందని అందరూ హ్యాపీగానే ఉన్నారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే తెలుగు, ఇంగ్లీషు 2 ఈజీగా వచ్చినాయి. సైకాలజీ ఎప్పట్లాగే ఎలాగో అప్లికేషన్ మెథడ్‌లోనే ఉంటుంది. కానీ అప్లికేషన్ మెథడ్‌లో కూడా మరి కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళందరూ చేయగలిగారు. సో దీంతో పాటు సోషల్‌కి సంబంధించి కొంచెం టఫ్ బిట్లు ఎక్కువ ఉన్నాయి అంటారు. సో కానీ ఓవరాల్‌గా పేపర్ తీసుకుంటే ఇవన్నీ కలిపేసరికి ఏమవుతుందంటే మోడరేట్ స్టేజ్‌కి వచ్చింది. మధ్య రకంకి వచ్చిందన్నట్టు. ఇంగ్లీష్‌లో ఎప్పట్లాగే మరి అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇంగ్లీష్ మీద మినిమమ్ బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళు తెలిసిన అందరూ కూడా బాగా టఫ్ ఏం లేదు. జనరల్‌గా ఎప్పుడు అడిగినట్టే ఆర్టికల్స్ మీద వచ్చినాయి. ప్రిపోజిషన్లు అంటే కొన్ని వాక్యాలు ఇచ్చి ఆ ఖాళీలలో ఇచ్చి ఏ ప్రిపోజిషన్ వస్తదని మొన్నటి ఎగ్జామ్ లాగా అడగడం జరిగింది. తర్వాత వీటిని కన్వర్ట్ చేయడం అడిగిండు. యాక్టివ్, ప్యాసివ్, ప్యాసివ్ నుంచి యాక్టివ్, యాక్టివ్ నుంచి ప్యాసివ్స్ దీనిపైన క్వశ్చన్లు వచ్చినాయి. ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది కంపల్సరీ వస్తుంది. ప్రతి సెషన్‌లో కూడా క్వశ్చన్ ట్యాగ్ అనేది దాదాపు ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ పైన ఇది డిడెంట్ పైనో ఏదో అడిగినట్టు డిడెంట్ హీ ఏదో అని చెప్తారు మిత్రులు. సో ఏది అడిగినప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్, ప్యాసివ్ వాయిస్ మరియు ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వీటన్నిటి మీద ఒకసారి కంపల్సరీ కూడా వీటిని తిరిగేయండి. ఎస్పెషల్లీ ఈ పేపర్ 1 వాళ్ళు అందరూ కూడా అంటే ఇంకా కొంచెం టఫ్నెస్ ఇంకొంచెం తగ్గుతుందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే పేపర్ 1కి పేపర్ 2కి చూసుకుంటే మరి అట్లని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. హార్డ్‌గానే ప్రిపేర్ కండి కానీ అవకాశం ఉంది. సో ఇక్కడ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాక్టివ్, ప్యాసివ్ వాయిస్, క్వశ్చన్ ట్యాగ్స్ దీంతో పాటు సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా వచ్చినాయి. జంబుల్డ్ సెంటెన్సెస్ అంటే అరేంజింగ్ కరెక్ట్ సెంటెన్సెస్ అంటే ఆ సిలబస్‌లో వాళ్ళు ఏదైతే ఉంటుందన్నారో అదే పద్ధతిలో వస్తుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, స్పెల్లింగు వీటిపైన అడగడం జరిగింది. ఇది అంటే మొత్తం మీద తీసుకుంటే ఇంగ్లీషు ఏదైతే సిలబస్‌లో వాళ్ళు చెప్పినరో వాటి మీద బేసిక్స్ నుంచే ప్రశ్నలు రావడం జరిగింది. చాలామంది ఎక్కువ మంది చేసే విధంగా ఉన్నవి ఇవి ఇంగ్లీష్‌కు సంబంధించి. ఇక తెలుగు సంబంధించి ఎక్కువ బిట్లు ఈజీగానే ఉన్నాయని చెప్తారు. ఎస్పెషల్లీ పద్యము, గద్యము అని అది ఒకటి ప్లస్ అయింది. 2 ఈజీగానే ఉన్నవి. తర్వాత సందులు, సమాసాలు, అర్థాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు, పర్యాయ పదాలు, తర్వాత రచనలు, పత్రికలు, ఇంకా సమాసాలు, సందులు వీటి గురించి యానాదేశ సంధి గురించి మరి మొన్న కూడా అడగడం జరిగింది. గతంలో కూడా అడగడం జరుగుతుంది. యానాదేశ సంధి ఇది తెలుగుకు సంబంధించినటువంటిది. మరి సైకాలజీ ఇవి. సో మీకు ఇది తప్పకుండా మరి పేపర్ 1 రాయబోయేటువంటి మిత్రులందరికీ కూడా ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. పేపర్ స్టైల్ ఎట్లుంది, మరి మీరు ప్రిపరేషన్ ఏ రకంగా చేసుకోవాలనేది దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది. సో లాంగ్వేజ్‌లు బేసిక్స్ నేర్చుకోండి. ఎస్పెషల్లీ తెలుగు లెసన్‌లో ఉన్నటువంటి గ్రామర్‌ని తప్పకుండా యూడోరీ కంటెంట్ పైన కూడా తెచ్చుకోండి. ఇంగ్లీషు బేసిక్ గ్రామర్ చూసినా సరిపోతుంది అనిపిస్తుంది. నిన్న, మొన్న ఈ 3 రోజులు జరిగిన పరీక్షలు కూడా ఇంగ్లీషు యావరేజ్‌గానే ఉంది. సో సోషల్‌కి సంబంధించి మరి ఇక్కడ టఫ్‌గా ఉంది. పేపర్ 1 ఎట్లుంటుందో చూద్దాం. కానీ కొంచెం వీలైనంత వరకు సీరియస్‌గానే ప్రిపేర్ కండి. వీటికి సంబంధించినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని చాప్టర్ వైస్‌గా మరియు సిద్ధాంతాలన్నిటి వైస్‌గా కూడా మనం ప్రాక్టీస్ బిట్స్ వీడియోలు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మీ మిత్రులు మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఉపయోగపడ్డాయని చెప్తారు. సైకాలజీలో కూడా చాలా వరకు ఒక 70% వరకు మనం ప్రాక్టీస్ చేసిన బిట్లే వచ్చినాయి. సో
ఇది సంతోషించదగ్గటువంటి విషయం. మీరు కూడా వాటిని యూజ్ చేసుకోండి. మరియు ఇది నచ్చితే మీ మిత్రులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ మందికి రీచ్ కావాలంటే తప్పకుండా లైక్ చేయాల్సిన అవసరం ఉన్నది. తదుపరి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.